అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడుగుతుంటారు, సార్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏముంటాయని అంటుంటారు. యూజువల్గా పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక న్యూరలాజికల్ డిజార్డర్, అంటే నరాలకు సంబంధించినటువంటి జబ్బు. సో ఇది స్లోగా స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అవుతూ సివియర్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో ఉండే కంప్లైంట్స్ ఏంటంటే, వీళ్ళకి రెస్టింగ్ ఫేజ్లో కూడా ట్రెమర్స్, అంటే చేతులు వణకడము, తల వణకడము, సమ్టైమ్స్ ఈవెన్ లెగ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది ఒకటి. అండ్ వాళ్ళ యొక్క బాడీ మూమెంట్స్ అనేవి స్లో అవ్వడము, అండ్ ముందుకి వంగి నడవడము, అండ్ ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ చాలా రిజిడ్గా స్లోగా చేయడము, అండ్ కొంతమంది వాళ్ళ యొక్క రైటింగ్ స్టైల్లో రాయడం మారిపోయింది అని చెప్పడము, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. సో యూజువల్గా ఇవి ఎందుకు వస్తుంది అని అంటే, ఒకటి ఏజింగ్, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ 60+ అబోవ్ ఏజెస్లో మనకి బ్రెయిన్ సెల్స్లో డోపమైన్ అనే హార్మోన్ తగ్గిపోయి ఈ జబ్బు పార్కిన్సన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల, అండ్ వన్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ లాంగ్ టర్మ్ పెస్టిసైడ్స్కి ఎక్స్పోజర్ వల్ల కూడా పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏవైతే ఈ షేకింగ్, హ్యాండ్ షేకింగ్, హెడ్ షేకింగ్, అండ్ స్లో మూమెంట్స్, అండ్ బ్యాలెన్సింగ్ లేకపోవడము, వీళ్ళకి ఒకసారి వాష్ బేసిన్ దగ్గర ఫేస్ వాష్ చేస్తూ కళ్ళు మూసుకొని ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల రిపీటెడ్ ట్రామా, అంటే దెబ్బలు తగలడం జరుగుతూ ఉంటాయి. అండ్ వాక్ చేస్తున్నప్పుడు కూడా చాలా చిన్న స్టెప్స్ ముందుకు వెళ్తూ ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి ఒకటే కాకుండా అదర్ సిమ్టమ్స్ ఏముంటాయంటే, వీళ్ళకి స్మెల్, లాస్ ఆఫ్ స్మెల్, అంటే స్మెల్ తెలియకపోవడము, క్రానిక్ కాన్స్టిపేషన్, మలబద్ధకము, ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకపోవడం, బాల్డ్ ఫేస్ ఉండడము, ఇవన్నీ కూడా వీళ్ళకు ఉండేటువంటి సిమ్టమ్స్. అండ్ నెక్స్ట్, వీటికి ట్రీట్మెంట్ ఏంటి? సో వీటికి మెడికేషన్స్ ఉంటాయి. మీరు మీ డాక్టర్ని కలిసి తగిన మెడికేషన్స్ యూజ్ చేయాలి. అండ్ సివియర్ ఫామ్స్లో, అంటే మెడికేషన్స్ వాడినా వాళ్ళకి రెస్పాన్స్ లేకపోతే హయ్యర్ అండ్ ట్రీట్మెంట్స్ లైక్ నవ్ బ్రెయిన్ స్టెమ్ స్టిమ్యులేషన్ కూడా ఉన్నాయి. వాటి నుంచి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటున్నాయి. సో చాలా అవుట్కమ్ కూడా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా పార్కిన్సన్స్లో కూడా యూజువల్గా 3 స్టేజెస్ కంట మనకి మైల్డ్ అండ్ మోడరేట్, సివియర్ ఫామ్. మైల్డ్ డిసీజ్ అంటే ఏంటంటే, వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. అండ్ మోడరేట్లో ఏంటంటే వాళ్ళకి అసిస్టెన్స్ అవసరం అవుతుంటుంది, వాళ్ళు తినడానికి లేదా వాళ్ళు నడవడానికి అసిస్టెన్స్ కావాల్సి వస్తుంది. అండ్ సివియర్ ఫామ్స్లో వాళ్ళ పనులు చేసుకోకుండా కంప్లీట్గా అదర్ మెంబర్స్ మీద డిపెండెంట్ అవ్వడము అండ్ బెడ్ రిడెన్ అవ్వడము, ఇవి సివియర్ ఫామ్స్. అండ్ వీటిలో సివియర్ ఫామ్స్లో, మోడరేట్ ఫామ్స్లో మెడికేషన్కి రెస్పాన్స్ లేకపోతే నౌ ద బెటర్ ఆప్షన్ ఇస్ బ్రెయిన్ స్టెమ్ స్టిమ్యులేషన్. సో ఇది చేసుకున్నట్టయితే చాలా బెటర్ అవుట్కమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో యూజువల్గా ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దీని ప్రోగ్రెషన్ని ఆపవచ్చు. కంప్లీట్ క్యూర్ అనేది కష్టం మెడికేషన్స్తో, ఇట్స్ ఓన్లీ మెయింటెనెన్స్. అండ్ ఈవెన్ బ్రెయిన్ స్టెమ్ స్టిమ్యులేషన్ కూడా మనకి మెడికేషన్ క్వాంటిటీ తగ్గుతుంది అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.